ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రొద్దుటూరు అభివృద్ధి మీద మీరు ధ్యాస పెట్టండి, వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టండి. అవసరం లేవు ప్రజలకు అవసరం లేదు. మీ ఆస్తుల గురించి, మీ వ్యక్తిగత విభేదాల గురించి, మీ రాజకీయాల గురించి ప్రొద్దుటూరు ప్రజలకు అవసరం లేదు. ప్రొద్దుటూరు ప్రజలకు కావాల్సింది మంచినీరు, పారిశుద్ధ్యం అదుపులో ఉండాలి, కుక్కలు లేకుండా చేయాలి, పందులు లేకుండా చేయాలి, దోమలు లేకుండా చేయాలి. ఆగిపోయిన అభివృద్ధి పనులు ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మంచినీటి పైప్ లైన్ కానీ, పారిశుద్ధ్యానికి కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులు కానీ, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అభివృద్ధి పనులు కానీ, ఆర్ట్స్ కాలేజ్ అభివృద్ధి పనులు కానీ, రామేశ్వరం బ్రిడ్జ్ కానీ, అలాగే అనేక కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలన్నీ, గవర్నమెంట్ హాస్పిటల్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ మీరు పూర్తి చేయాల్సిందే. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు, మాజీ ఎమ్మెల్యే గారు చేయలేకపోయినారు. సరే చేయలేకపోయినారు అని ప్రజలు పక్కన పెట్టినారు. ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు ఈ పనులు మీరు ఖచ్చితంగా ప్రొద్దుటూరు ప్రజల కోసం చేయాల్సిందే. ఈ పనులన్నీ ప్రొద్దుటూరు ప్రజల కోసం చేయాలని చెప్పేసి మరొక్కసారి నేను ప్రొద్దుటూరు ప్రజల తరఫు నుంచి కోరుకుంటా ఉన్నాను.